హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నాను అన్నమాట. కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. చింతపండు, పచ్చిమిర్చి మీ కారం తగ్గ, అలాగే టమాటాలు ఒక 3, 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. పసుపు, 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలి. మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్నాక ఒక స్టైనర్ పెట్టేసేసి మనం మెదుపుకున్న పప్పునంతా పిప్పి అంతా తీసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా పిప్పి అంతా వచ్చేంత వరకు స్ట్రెయిన్ చేసేసుకోవాలా. తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. వెల్లుల్లి వేసుకొని బాగా లైట్ కొంచెం వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు మిగతా తాలింపు దినుసులు వేసేసుకొని, అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పప్పుచారులో కలిపేసేసుకున్నాము. స్టవ్ ఆపేయకుండా ఇది పప్పుచారులో కలిపేసేసుకుందాం. పోపు అంతా స్టవ్ పైన పెట్టేసేసి అంతా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మరిగిద్దాము. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. స్టవ్ ఆపేసేసి బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, పప్పుచారు రెడీ అన్నమాట. ఇది వేడివేడి అన్నంలో పప్పుచారు ఆవకాయ తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.